ఈ వేడికి ఫోను కెమెరా వాటి స్క్రీన్స్ కూడా హ్యాంగ్ అయిపోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడతారు దూరుతూనే ఉంటారు. ఆపోజిట్లో వస్తారు ఇంద్ర. ప్రపంచంలో ఇట్లాంటి వంట నేను తప్ప ఇంకెవరు చేయడేమో. Hey guys, good morning. Welcome back to our channel. So today is a Monday. It was Monday. Actually, this is my vlog channel. Thank you for watching. Time వచ్చేసి 8:30 AM అయింది ఎగ్జాక్ట్గా. సో 8:30 AM బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హంగ్రీ. సో ఎందుకంటే నిన్న నా బర్త్డే అనమాట. సో బర్త్డేకి ఏం చేయాలో తెలియక మొత్తం డే మొత్తం ఫాస్టింగే ఉన్నా. సో నైట్ ఎప్పుడో 10కి ఆకలి బీభత్సంగా వేస్తే బయటకి వెళ్ళి టిఫిన్ చేశాను అనమాట. సో లైట్గా టిఫిన్ చేశాను సార్. సో ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ స్టిల్ ఫీలింగ్ హంగ్రీ. సో కిచెన్లో చూస్తే కిచెన్లో ఐటమ్స్ ఏం లేవు. బట్ so now I have to go to shop and buy some groceries to cook myself. Actually బయట ఎక్కువ ప్రిఫర్ చేయమన్నమాట. సో అందుకే I like self cooking. సో ఇప్పుడు నేను బయటికి వెళ్ళి సమ్ కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలన్నమాట. సో కొనుక్కొని వచ్చి కుక్ చేసుకుని తినాలి. సో దిస్ ఇస్ ద హౌస్ వేర్ ఐ లివ్. సో యాక్చువల్లీ బాగుంటుంది. So catch you at the shop. స్టోర్లో చాలా ఆప్షన్లే ఉన్నాయి. బట్ నా వల్ల అయిన కాడికే తీసుకున్నా. ఎందుకంటే అవి తీసుకొని మళ్ళీ చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఏదో ఐటెం మర్చిపోయానని అనిపిస్తుంది. బట్ ఏంటో తెలియట్లేదు. చూస్తే తెలుస్తుంది. బట్ షాపింగ్ అయిన ప్రతిసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే ఏదో మర్చిపోయినామని అనిపిస్తుంది, కానీ ఉన్నప్పుడు గుర్తురాదు. మొత్తానికి ఐటెం అయితే దొరికేసింది. సో ఇంకేది మిస్ అవ్వదు అనుకుంటున్నాను. సో ఇట్స్ టైమ్ టు లెట్స్ గో. Mr. Bike, okay, you have a lot of luggage to carry, man. Let's go. A few moments later. Mixed veg oats pulao, egg fluffy. Wow, మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఎగ్ ఫ్లఫీ అండ్ ఓట్స్ పులావ్. ప్రపంచంలో ఇట్లాంటి వంట నేను తప్ప ఇంకెవరు చేయడేమో. ఎందుకంటే ఈడు అనుకున్నది ఒకటి, ఈడు వచ్చింది ఒకటి. సో anyhow, let's go taste it. సో ఓట్స్ పులావ్. సో ఇందులో ఓట్స్ వేసా, 1.5 గ్లాస్ ఓట్స్ వేసా, బ్రొక్కోలీ, క్యారెట్, ఆనియన్, టమాటో, మిర్చి అండ్ ఇది ఎగ్ ఫ్లఫీ. సో వన్ మోర్ థింగ్, ఇంకోటి మర్చిపోయా. లెట్ మీ గెట్ ఇట్. యూగట్. సో ఇప్పుడు ఓట్స్ పులావ్లో యూగట్ వేసి తింటే ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఫస్ట్ టైం టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఎంటీ ఎలా ఉందో. నాట్ బ్యాడ్, గుడ్, పర్లేదు. ఏదో రెసిపీ వచ్చినా కూడా మంచి టేస్టీగా వచ్చింది. ఫస్ట్ శాంపుల్ వేసుకుందాం, కొంచెం ఎలా ఉంటుందో చూద్దాం. తర్వాత ఓకే, లిటిల్ స్వీట్ కాంబినేషన్. అన్ఎక్స్పెక్టెడ్ రెసిపీ అయినా కూడా బాగా వచ్చింది. సో Later.
సో గ్యాస్, సో ఈరోజు కార్కి డోర్ హ్యాండిల్ ఒకటి ఇరిగిపోయింది. సో ఇది 5 days నుంచి అనుకుంటున్నాం కానీ కుదరలేదు. మధ్యలో హాలిడేస్, మెకానిక్ ఉండటము, షాప్ క్లోజ్ చేయటము ఇలాంటి చాలా జరిగినాయి అనమాట. సో ఇవాళ ఎలాగైనా సరే ఈరోజు హ్యాండిల్ వేయించుకొని ఇంటికి రావాలి. సో లెట్స్ గో. సో ఇది నా కారు, దీన్ని బాగా చూసుకోవాలి. సో ఇంకా కొన్ని రిపేర్స్ ఉన్నాయి, వాటిల్లో ఒకటి ఈరోజు చేపిద్దాం. ఓకే, ఇలాగైతే ఎలాగన్నా స్టోరీలన్నీ రిపీట్ అయినా. ఏమైనా బైక్ తోలేంత మజా కార్ తోలినప్పుడు రాదనమాట, కానీ కార్ తోలినంత మజా బైక్ తోలేటప్పుడు రాదు. వాటే తిరుపతి రోడ్లు డ్రైవింగ్కి చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడతారు దూడతానే ఉంటారు. ఒక ఇది లేదు, ఒక కత్తి లేదు. చూడు ఎలా అలా ఉంటుందండి ట్రాఫిక్తో. బీభత్సం. ఊడిపోయింది, అది ఊడిపోయింది బాబో. హే టిల్లనా ఇలాగైతే ఎలాగన్నా స్టోరీలన్నీ రిపీట్ అయినా తానతన్నా. అసలే రోడ్లు ఇరుగు, దానికి తోడు మరి రోడ్ల మధ్యలో అక్కడక్కడ సిమెంట్ గుట్టలు. అబ్బా తోలరమ్మా. నీ పాస్ గల గాడు బండి తోలుతున్నావు. కన్నులు తెరిచిన కలువను చూసావే. వావ్, వాట్ ఏ రోడ్. సో యాక్చువల్గా కొద్ది రోజుల నుంచి చూస్తూ ఉంటే మెకానిక్ ఈరోజు వీలు ఉంటుంది రమ్మన్నాడు. సో ఈరోజు వెళ్తున్నా. సో వెళ్తే అక్కడ ఎలాగా ఏంటి అనేసి ఫస్ట్ టైం కార్ని ఒక సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళడం ఫస్ట్ టైం. ఏం చేస్తారు, ఎలా చేస్తారో, అసలు ఏం కండిషన్లో ఉంటాయో, తర్వాత మనం వాళ్ళకి ఏం చెప్పాలో ఏంటో. ఆపోజిట్లో వస్తారు ఇందిరా. సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో వాటిని చూద్దాం, ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితే నాకు తెలుస్తుంది. ఓకే అని తెలిసేపోతారట. ఓకే, సో దగ్గరకు వచ్చేసినాం ఆల్రెడీ. సో ఇక్కడ ఎతకాలి, లింక్ పెట్టాడు. ఒరేయ్ ఆటో వాళ్ళు మరి ఎప్పుడు ఎలా తిప్పుతారో ఏందో ఆడ తగిలిచ్చాడు ఒక బండిని. సో ఇదే టర్న్, ఇదే ఏరియా. సో ఇక్కడే ఒక మెకానిక్ షెడ్ ఉంది. సాయి గణేష్, వేర్ ఆర్ యూ? ఇక్కడ ఇదే
ఇక్కడే ఆల్మోస్ట్ చేస్తున్నాడు. హ్యాండిల్ వచ్చేసి బ్లాక్ కలర్, దానిపైన సిల్వర్ ప్లేట్ వేయించుకోవాలంట. ముందుకు దానికి ఉంది కదా అలాగా. సో ఇక్కడ ఒకటేసారి 2 పనులు, హ్యాండిల్ ఇన్స్టలేషను, తర్వాత హ్యాండిల్స్కి ఆ స్టీల్ వాటికి రస్ట్ ఫామ్ అయిందనమాట చాలా రోజుల నుంచి ఉండడం వల్ల. సో అది జస్ట్ క్లీన్ చేయమన్నాను. సో అది ఏదో కెమికల్ వేసి జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ క్లీన్ అయిపోతుంది అది. సో చూసారా, బ్రష్తో దాన్ని ఒకసారి అప్లై చేసుకొని అలా అలా గీకేస్తాడు. మనం పళ్ళెట్ తోముకుంటాం అలాగే అనమాట. మిర్రర్లు ఏమైనా వేస్తారు ఉంటే ఎంత అవుతుంది చూస్తాను. స్టీల్కి రస్ట్ క్లీనింగ్, హ్యాండిల్ ఇన్స్టలేషన్ అయిపోయింది. సో హ్యాండిల్ ఇన్స్టలేషన్ చాలా ఈజీ. సో ఐ కెన్ డూ ఇట్ నెక్స్ట్ టైం. అండ్ ఈ రస్ట్ క్లీనింగ్ కూడా ఏదో కెమికల్ అప్లై చేస్తున్నాడు. కెమికల్ జస్ట్ బ్రష్తో రబ్ చేస్తే పోతుంది. ఈజీ, నాట్ ఎ బిగ్ డీల్. సో హ్యాండిల్కి పైన కప్ వచ్చేదంట, సిల్వర్ కలరు నాబ్ వస్తుంది. అది వేరే దగ్గర ఉంటుందేమో, తీసుకొని దాంట్లో పెట్టించాలా. ఎండ మామూలుగా లేదు. Let's go home, guy. So ఇంకా ఇంటికి బయలుదేరుతున్నా. సో ఇంటికి బయలుదేరుతున్నా. Go home. ఈ వేడికి ఫోను కెమెరా వాటి స్క్రీన్స్ కూడా హ్యాంగ్ అయిపోతున్నాయి. సో మొత్తానికి డోర్ హ్యాండిల్ అయితే బిగించేసిన, బట్ హెడ్ లైట్ ఒక డ్యామేజ్ ఉంది. సో దాన్ని మేబీ నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మంత్ ఇన్స్టాల్ చేపిస్తా. సో ఇప్పుడు ఏంటంటే ఎండ మామూలుగా లేదు, బయట బేబచ్చంగా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఒక బ్యాక్ డోరు బ్రేజర్కి బ్యాక్ డోర్ యొక్క హ్యాండిల్ బిగించిన. సో అది జస్ట్ హ్యాండిల్ 195 రూపీస్ ఎంత అయింది. సో దానికి సర్వీస్ ఛార్జ్ అది ఫిట్ చేసినందుకు 200, తర్వాత కెమికల్తో ఈ ఉంటుంది కదా ఈ స్టీల్ పైన కప్పు, అది క్లీన్ చేయించడానికి ఒక 100 రూపీస్ అయింది. సో మొత్తం 300, ఒక 200, 500కి ఒక హ్యాండిల్ బిగించడం జరిగింది. మేబీ కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది, ఫస్ట్ టైం కదా. సో మనకు తెలియదు, ఫీల్ అయిన కాడికి సో కాస్ట్లీ అనిపిస్తుంది అన్నమాట. సో ఇంకేంటి ఆలస్యం, లెట్స్ గో. ఈ ఎండ మరీ ఎక్కువ లోపు ఇంటికి చేరుకోవాలి. సో లెట్స్ గో, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపో. సో హాయ్ గైస్, సో ఇప్పుడే కార్ పని చేయించుకొని ఇంటికి వచ్చాను అనమాట. సో ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది. సో హ్యాండిల్ బిగించడానికి జస్ట్ 10 minutes పట్టింది. బట్ అండ్ ఎక్స్ట్రా క్లీనింగ్ ఒకటి ఉంది. సో మొత్తం కలిసి 15 minutes అయిపోయినాయి. సో బట్ రిటర్న్ వచ్చేటప్పుడు ఎండ మామూలుగా లేదు, అంత వేడి ఉన్నదంటే తిరుపతిలో ఎంత వేడి ఉన్నదంటే బీభత్సంగా ఉంది. సో బయట తిరగడం చాలా కష్టము మధ్యాహ్నం టైంలో. సో వీలైన కాడికి అవాయిడ్ చేయండి. సో కార్ పని అయితే అయింది, కానీ ఇంకా చాలా పెద్ద పని అయితే ఒకటి పెండింగ్లో ఉంది. ఏంటంటే లంచ్ టైం అయిపోయింది, ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది. సో ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేసేసరికి 1 hour పడుతుంది. సో అంతకు మించి పని. సో లేట్గా తిన్నాం కదా, సో కొద్దిగా లేట్ అయినా పర్లేదు, ఆకలి వేయట్లేదు. సో జస్ట్ ఇప్పుడు కుకింగ్ పని. సో లెట్స్ గో కుక్ సంథింగ్ టు ఈట్ మ్యాన్. 2000 years later. సో ఫైనల్లీ కుకింగ్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 3 o'clock అయింది. 3 o'clockకి ఆల్మోస్ట్ వంట అయిపోయింది. సో ఏంటి వంట అంటే, విచ్ ఈజ్ రియలీ స్పెషల్. అంటే నాకు స్పెషల్, చూసే వాళ్ళకి వేరే వాళ్ళకి ఇది స్పెషల్ కాదు. ఎందుకంటే ఇందులో ఏమున్నాయంటే పప్పు, మార్నింగ్ది ఓట్స్ పులావు, అండ్ బ్రౌన్ రైస్, దాంట్లో వచ్చేసి ఏంటి ఏం పేరు బా, ఉలవలు బ్రౌన్ రైస్ అనమాట. హెవీగానే ఉంది కొంచెం, ఎందుకంటే తినాలి బాగా. మర్చిపో. సో ఫార్చునేట్లీ ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ రెసిపీస్. ఇవి కూడా టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. లెట్స్ గో హ్యావ్ సమ్ డిన్నర్.